కాకినాడ బర్మా కాలనీలో 46వ గంధోత్సవాన్ని పురస్కరించుకుని దర్బార్ గౌస్ ఆజం వద్ద ఆమ్కాస్ దావత్ మహా అన్నదానాన్ని ఎండి రఫీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేజీఎన్హెచ్రీస్ అధినేత సయ్యద్ నాజ్వలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండి రఫీ మాట్లాడుతూ 46 సంవత్సరాల క్రితం కాకినాడ బర్మా కాలనీలో దర్బార్ గౌస్ ఆజంను ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. కేజీ చికెన్ తో మొదలు పెట్టిన మా ప్రయాణం 2 తరాలుగా అభివృద్ధి చెంది 100 కేజీల చికెన్, 70 కేజీల మటన్, 200 కేజీల రైస్ తో సుమారు 3000 పైచిలుకు మంది అంకాస్ దావత్ ను ఆరగించడం జరిగిందని తెలిపారు. 46వ గంధోత్సవాన్ని పురస్కరించుకుని ఫజర్ నమాజ్, జోహార్ నమాజ్, మహిళలచే ఖురాన్ పఠనం జరిగిందని తెలిపారు. జెండా వద్ద ఫతేహా కహానీ జరిపించడం జరిగిందని, సోమవారం రాత్రి అంకాస్ దావత్ అన్నదానం ఘనంగా నిర్వహించామని అన్నారు. కార్యక్రమానికి వచ్చిన వారికి అన్ని విధాలా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి సిరాజున్నీస్, ఎండి జాఫర్, ఎండి ఆరిఫ్, ఎండి రషీద్, ఎండి జిలానీ, ఎండి జాకిర్, ఎస్కే బషీర్, ఎండి అలీ, ఎండి ఇమ్రాన్, ఎస్కే అలీఖాన్, ఎస్కే రజబ్ అలీ, ఎండి రిమ్, ఎండి రిహా, ఎండి అబ్దుల్ అజీజ్, ఎండి కరీముల్లా ఖాన్, ఎండి అంజద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. 2 తరాల నుంచి జరుగుతుంది సార్. ఫస్ట్ ఒకరితో మొదలవి, ఇప్పుడు 46వ సంవత్సరం 2 తరాలు మొదలవి. దేవుడి దయ వల్ల అందరికీ మన 1 కిలో నుంచి మొదలెట్టి ఇప్పుడు 49 కిలో చికెను అండ్ 70 కిలో మటను, బియ్యం 200 కిలోలు వండుతున్నాం. అందరు ప్రజల గురించి ఇది ప్రసాదం. కానీ గౌస్పాక్ గారు కరం ఏమంటే, గౌస్పాక్ గారు ఏమన్నా నా పేరుతో ఎవరు మొదలెడతారు, నా పేరుతో ఎవరు నమ్మకంతో నుంచుంటారు, వాళ్ళ పని నేను చేస్తాను, మీరు ఒక్కళ్ళ గుమ్మంకి వెళ్ళాల్సిన పని లేదు, ఒకళ్ళ దగ్గర నేను నుంచొని ఆ పని నేను చేస్తాను. గౌస్పాక్ గారిది ఈ కరం ఉంది. కరం అంటే ఇచ్చిన అంతా అల్లా సుబ్హానహు వ, కానీ గౌస్పాక్ గారు ఇప్పిస్తారు మనకి. అంటే రాముడు వేరా, లక్ష్మణుడు వేరా, అలాగా లక్ష్మణుడు దర్జా వేరా, రాముడు వేరా, అలాగే అల్లాది వేరా, గౌస్పాక్ది వేరా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన వాళ్ళ దర్బార్లో మనం అంతా బతుకుతున్నాం. ఆయన అందరినీ ఇప్పించడం. గౌస్పాక్ దర్బార్లో ఎవరు గౌస్ నమ్ముతారు వాళ్ళు ఇప్పుడు దాకా ఖాళీగా వెళ్ళలేదు. మేము ఇదే ఇంట్లో ఇదే ప్లేస్లో మేము లో క్లాస్ నుంచి బయటకు వచ్చాం. ఒక పూట ఉండేది కాదు. కానీ ఇవాళ దేవుడు గౌస్పాక్ అల్హమ్దులిల్లాహ్ చాలా దూరం తీసుకొచ్చింది, చాలా దూరం. దయ వల్ల అందరూ కూడా మనందరినీ దండం పెడుతున్నాం. అందరూ హ్యాపీగా ఉండాలి, మీడియా హ్యాపీగా ఉండాలి, పొలిటికల్ హ్యాపీగా ఉండాలి. మేమంతా రాజకీయం మతం అందరూ కలిసి మెలిసి, అంటే మతంతో ఏదో ఉండదు, మానవతో ఉంటే చాలు. ఫస్ట్ పాయింట్. మా రాజకీయాలు ఎవరున్నా, నాయకులు ఎవరున్నా మానవుల్ని మనుషుల్ని చల్లజొత్తే చాలు, దానికి మించింది ఏది లేదు. మేము అందరూ చల్లగా ఉంటే నాయకులు చల్లగా ఉన్నారు. ఫస్ట్ పాయింట్. మన ఆంధ్రాలో ఒకటి గొప్పతనం ఏమంటే మతం లేదు ఆంధ్రాలో, అదే ఉండాలి మనకి. నేను ప్రతి ఒక్క నాయకుని చేయడం దండం పెడుతున్నాను. మా నాయకులు అందరూ చల్లగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ అంతా చల్లగా ఉండాలి, వాళ్ళ పొలిటికల్ అంతా చల్లగా ఉండాలి, దానివల్ల మమ్మల్ని అంతా చల్లగా ఉండాలి. బర్మా కాలనీ పేరు బర్మా కాలనీ దర్బారే గౌస్ ఆజం. ఫస్ట్ ఏమంటే దర్బారే గౌస్ ఆజం అంటే లేదు అసలు. బర్మా కాలనీకి రావాలంటే 50 రూపాయలు ఇచ్చిన వచ్చేవాడు కాదు. ఇప్పుడు బర్మా కాలనీకి రావాలంటే రాత్రి 2 గంటలు అంటే దర్బారే గౌస్ ఆజం వల్ల, గౌస్పాక్ పేరు వల్ల బర్మా కాలనీకి దర్బారే గౌస్ ఆజం పేరు వచ్చింది. ఆ పేరుతో దేవుడి వల్ల నేను గంధం వచ్చి ఫస్ట్ రోజు ఖురాన్ ఖానీ చేసామండి. మదర్సా పిల్లలు వచ్చి ఖురాన్ విజయవంతమైంది. నిన్న సందల్లో విజయవంతమైంది. సందలో మొత్తం కాకినాడ నుంచి కొత్తపేట, పుత్తూరు, కొత్తపేట, కరీముల్లా దర్బార్ తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చింది సందలు. ఆ గంధం వచ్చడం బాగా జరిగింది. ఇప్పుడు భోజనాలు మొదలెట్టాం 7 గంటలకి. దేవుడు అది కూడా విజయించాలని నేను కోరుచున్నాను దేవుడిని. మన 2000-3000 మందితో కొంటారు భోజనాలు.